హాయ్ అండి. ఈరోజు లాంగ్ ఫ్రాక్ అయితే వైర్తో అయితే ఇలా ఫీకో అయితే చేశాను. ఇది ఎలా చేశానన్నది చిన్న చిన్న టిప్స్తో అయితే చూపిస్తున్నాను అనమాట. ముందుగా అయితే ఇలా లాంగ్ ఫ్రాక్ అంతా కూడా గోల్డ్ కలర్ పైపింగ్ అయితే వేసేసి అయితే ఇలా నీట్గా స్టిచ్ చేశాను. ఇక్కడ చూసారు కదా, కింద అంచులు మాత్రము ఫీకో అయితే చేయలేదు. నార్మల్ ఫీకో చేస్తే అంత అనిపించదు, అందుకోసం అని చెప్పి నేను ఇలా వైర్ పీకో చేద్దామని చెప్పి అయితే చేస్తున్నాను. వైర్ పీకో అయితే అంటే ఈ వైరు 2 టైప్స్ అయితే ఉంటాయి, సన్నది లావుది అనమాట. నేను తీసుకున్నది లావుది, సన్నది అయితే నా దగ్గర అయిపోయింది. అందుకోసం అని చెప్పి ఇప్పుడైతే ఈ లావుది అయితే వేసేస్తున్నాను. దీనికైతే కరెక్ట్గా సరిపోయింది ఈ వైర్ అయితే. అయితే మెయిన్ క్లాత్ అనేది అంటే మనము లాంగ్ ఫ్రాక్ అనేది ఇలా ఉల్టా సైడ్ అయితే పెట్టేసుకోవాలి లోపలికి. అంటే నార్మల్గా ఫీకో ఎలా చేస్తామో ఆ విధంగా లోపల వైపు అయితే పెట్టుకొని మనం ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా మనం జాయింట్ వేసుకున్న దగ్గర నుండి మాత్రం అస్సలు స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే మనకు పాదం అనేది నిడిల్ అందులో ఇరుక్కొని మనకు కదలదనమాట. అందుకోసం అని చెప్పి మనకు ఎప్పుడైతే ఎక్కడైతే జాయింట్స్ అనేది పడుతుందో దానికి ఒక 2-3 ఇంచెస్ వదిలేసుకొని అక్కడ నార్మల్గా క్లాత్ ఉన్న దగ్గర నుండి అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో నీడిల్ని 2-3 సార్లు అటు ఇటు దింపినట్టుగా స్టిచ్ చేసిన తర్వాత నుండి మనం కొంచెం ఫాస్ట్గా అయితే చేసుకోవాలి. ఎక్కడైతే మనకి జాయింట్స్ అనేవి మెయిన్ క్లాత్కు పడుతుందో అక్కడ మనకు నీడిల్ అనేది కొంచెం ఇరుక్కున్నట్టుగా పాదం అనేది జరగకుండా ఈ విధంగా ఉంటుంది. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ మెల్లగా చేయాలి. అలాంటప్పుడు కొంచెం పాదం పైనకి ఎత్తుతూ దింపుతూ అయితే చేయాలి. ఇక్కడ నేనైతే మొత్తానికి ఫినిష్ చేసేసాను. నాకైతే కరెక్ట్గా వైర్ అయితే పీకో చేయడానికైతే కరెక్ట్గా సరిపోయింది ఈ డ్రెస్కు. ఇంతకీ డ్రెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దీనికి ఇంకా డోరీస్ వేయడం, ఇంకా మగ్గం వర్క్ వేయడం ఇంకా బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట. వీడియో నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్